చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దివాళీ 4 సినిమాలు టీజర్లు ట్రైలర్లు చూసినప్పుడు ఈసారి దివాళీ ఖచ్చితంగా ఒక పెద్ద బ్లాస్ట్ ఉండబోతుంది అని అనుకున్నాం సార్. చాలా అంచనాలు పెట్టుకున్నాం. 4 సినిమాలు కూడా తుస్సుమన్నట్టు బయట టాక్ అయితే వస్తుంది. మీరు ఏం చెప్తారు? అదే అంటే లాస్ట్ ఇయర్ దీపావళికి 4 సినిమాలు రిలీజ్ అయితే 4ట్లో 3 సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ఒక బగీరా అనే కన్నడ సినిమా ఒకటి డిసప్పాయింట్ చేసింది. అమరన్, తర్వాత తర్వాత లక్కీ భాస్కర్ 3 సినిమాలు హిట్ అయినాయి. కాబట్టి ఈసారి కూడా దీపావళికి 4 సినిమాల్లో కనీసం 3 సినిమాలు లేదంటే కనీసం 2 సినిమాలనే హిట్ అవుతాయని చెప్పి అనుకున్నారు. అటువంటిది ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం అంటే కొన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్కి కొన్ని సినిమాలు నచ్చితే నచ్చొచ్చు. ఇప్పుడు డ్యూడ్ సినిమా ఉదాహరణకి ఫస్ట్ హాఫ్ నిజంగానే చాలా బాగుంది, సెకండ్ హాఫ్ వచ్చేసరికి అంత పెద్ద లేదు. కానీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది కదా పర్లేదులే అని చెప్పి ఇంక వేరే ఆప్షన్ లేక ఆ సినిమా చూసి కొంతమంది చూస్తే చూడవచ్చు. అలాగే కే ర్యాంప్ అనే సినిమా ఫస్ట్ హాఫ్ ఏం లేకపోయినా కూడా సెకండ్ హాఫ్లో కొంతమంది కనెక్ట్ అయ్యేలాగా అంటే ఆ వల్గర్ డైలాగ్స్ కానీ కొన్ని అలాగే ఉన్నాయి. కొంతమంది బాగానే ఉంది అంటున్నారని చెప్పి కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి అది కమర్షియల్గా అయినా సేఫ్ అయితే అయ్యే అవకాశం ఉంది. కానీ ఓవరాల్గా డీసెంట్గా విన్నర్ అని మనం చెప్పడానికి ఈ దీపావళికి ఏం లేదని మనం చెప్పొచ్చు. సో కే ర్యాంప్ గురించే ముందు మాట్లాడుతున్నా, అంటే వెనక నుంచి వస్తాం యాక్చువల్లీ ఫస్ట్ నుంచి, నేను 4th నుంచి వస్తున్నాను. సో కే ర్యాంప్ గురించి ఏం చెప్తారు సార్? బికాజ్ ఏంటంటే మనం ఆల్రెడీ టీజర్ ట్రైలర్లోనే కొంచెం ఆ బూత్ కంటెంట్ అనేది కొంచెం ఆ డైలాగ్స్ ఈవెన్ సెన్సార్కి దొరకకుండా కొన్ని చేసి ఉంటారు, కొన్ని సెన్సార్ వాళ్ళు బీప్ వేసి ఉంటారు, మ్యూట్లు వేసి ఉంటారు. సో ఏం చెప్తారు? ఇలాంటి సినిమాలు కొంచెం అబ్జెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, క్వశ్చన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రెస్ మీట్స్ లో. ఎందుకు ఇలాంటి అంటే ముందు ఆయన తీసిన సినిమా చాలా పవిత్రమైన సినిమా, అమ్మ గొప్పతనం, అమ్మ కడుపులో ఇద్దరు, ఒక యూనిక్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అందులో ఎక్కడ బూతు అనే మాట ఉండదు, ఆ కాన్సెప్ట్ ఉండదు. తల్లి గురించి చాలా గొప్పగా చెప్పిన వ్యక్తి సడన్ గా మొత్తం ఒక యూటర్న్ తీసుకుని ఈ ఐ మీన్ మనం అనకూడదు బట్ ఈ మేమర్స్ లాంగ్వేజ్లో ఈ లాంగ్వేజ్లోకి రావడానికి రీజన్ ఏంటంటారు? అది అంటే నిజంగా చాలా డిస్గస్టింగ్ అనిపిస్తుంది మనకి. అంటే సక్సెస్ కోసం, కమర్షియల్ సక్సెస్ కోసం ఎంత దిగజారాలా అని అనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు బీయింగ్ ఏ యూత్ నువ్వు కూడా కొంచెం అబ్జెక్షనబుల్గా ఉన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే చాలా కొద్ది మందికి ఎవరైనా అది ఎంజాయ్ చేస్తారేమో. కానీ ఇప్పుడు అంతకుముందు జబర్దస్త్ దాని గురించి విపరీతంగా విమర్శలు వచ్చాయి. కానీ చూస్తున్నారు కదా జనాలు, చూస్తున్నారు కదా, సక్సెస్ అయింది కదా, మీకేంటి జనాలు చూస్తున్నప్పుడు అన్నారు. కానీ ఇప్పుడు ఏమైంది? అది టెంపరీ. దిగజారడం వల్ల ద్వంద్వార్థాలతోటి, అశ్లీలతోటి, అసభ్యతతోటి నింపేసి సక్సెస్ అవ్వడం అనేది చాలా అరుదుగా ఎప్పుడైనా జరుగుతుంటుంది తప్ప ఎక్కువ శాతం దానికి ఇది కట్టరు. దాని లాంగ్ రన్లో అంటే ఎవరైనా కమర్షియల్ సక్సెస్ కోసం ఎవరైనా కొత్త వాళ్ళు చేశారంటే ఓకే, కానీ భవిష్యత్తులో ఇంకా పెద్ద స్థాయికి ఎదగాలనే ఒక యాంబిషన్ ఉన్నటువంటి కిరణ్ అబ్బవరం లాంటి వాళ్ళు ఇలాగా మరీ దిగజారి సినిమాలు చేయడం అన్నది చాలా బాధ అనిపిస్తుంది. అంటే అసలు ఆ పాయింటే సినిమాలో హీరోయిన్కి ఉన్న మెంటల్ డిజార్డరే చాలా సిల్లీ అనిపిస్తుంది. అది మనం చెప్తే అదేదో స్పాయిలర్ లాగా అంటారు కాబట్టి మనం దాని గురించి డిస్కస్ చేయొద్దు. బట్ అంటే పర్ఫార్మెన్స్ల పరంగా కానీ మేకింగ్ పరంగా అన్నీ బాగానే ఉంటాయి. కానీ నరేష్ క్యారెక్టర్, సీనియర్ నరేష్ క్యారెక్టర్ ఒకటి చాలా చండాలంగా అనే పదాన్ని మనం యూజ్ చేయక తప్పదు, అలా అంత చండాలంగా ఉంది. అలాగే హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని సీన్స్ కానీ, కొన్ని డైలాగ్స్ కానీ, పర్టికులర్ కిరణ్ అబ్బవరం చెప్పించే డైలాగులు కానీ చాలా దారుణంగా ఉన్నాయి. చెప్పాను కదా, ఎవరైనా కొంతమంది కనెక్ట్ అయితే అవ్వచ్చు, కానీ అటువంటి సినిమాలని ప్రోత్సహించకూడదని నా అభిప్రాయం. ముఖ్యంగా సినిమా మొదట్లో కిరణ్ అబ్బవరం ఈ పైరసీకి సంబంధించి ఒక పెద్ద అప్పీల్ చేస్తాడు. దయచేసి పైరసీని మీరు ప్రోత్సహించకండి, పైరసీ వల్ల సినిమా రంగం నష్టపోతుందని చెప్పి. పైరసీ వల్ల డెఫినెట్గా సినిమా రంగానికి చాలా నష్టం జరుగుతుంది. కానీ ఇటువంటి సినిమాల వల్ల సమాజానికి చాలా హాని జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. నువ్వు పైరసీ గురించే పెద్ద అప్పీల్ ఇచ్చి సినిమా రంగానికి చాలా కీడు జరుగుతుంది, దయచేసి మీరు పైరసీని ప్రోత్సహించకండి అని చెప్పినటువంటి ఒక హీరో తన సినిమాల్లో ఇలాగా ద్వంద్వార్థ సంభాషణలు, ఇంకా బూతు డైలాగులు ఇటువంటివన్నీ చొప్పించి సక్సెస్ కోసం ఆరాటపడడం అనేది దాన్ని మనం ఖచ్చితంగా సమర్థించలేము.
సో ఈ సినిమా అంటే అంతకుముందు నువ్వు చెప్పావు కా సినిమా ఒక డీసెంట్ అంటే ఇప్పుడు లిటిల్ హార్ట్స్ చిన్న చిన్న ఉన్న ఓవరాల్గా డీసెంట్ ఎంటర్టైనరే కదా కదా ఎప్పుడు కూడా లాంగ్విటీ ఆ సినిమాలకే ఉంటుంది తప్ప ఇలాగా ఎక్కువగా వల్గారిటీని ఎక్కువ చొప్పించి సక్సెస్ సాధించాలని తపన పడితే అది కేవలం ఏదో ఆ సినిమాకి మాత్రం పరిమితం అవ్వచ్చు, కమర్షియల్గా సేఫ్ అవ్వచ్చు. కానీ అతనికి రేపొద్దున్న ఫ్యామిలీ ఆడియన్స్తో ఈ కిరణ్ అబ్బవరం సినిమాలంటే ఫ్యామిలీతో రాకూడదు, ఫ్యామిలీ ఆడియన్స్ చూడకూడదు, ఈవెన్ ఓటీటీలో కూడా చూడడానికి ఇబ్బంది పడేలాగా ఉందన్నమాట. అది కే ర్యాంప్. అండ్ ఇంకొకటి థింగ్ ఏంటంటే మీరు కమర్షియల్ ఆస్పెక్ట్ ఒకటి మాట్లాడారు. పోనీ కమర్షియల్గా సక్సెస్ అవ్వడం కోసం కొంచెం యాడ్ చేశారా అనే సెన్స్. ఒకవేళ పోనీ కమర్షియల్గా ఆలోచిస్తే కా సినిమా కమర్షియల్గా పెద్ద హిట్ కదా. మరి దీనికి ఏమో మనకి మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. ఇక్కడ మిక్స్డ్ టాక్ కూడా కాదు, ఎక్కువగా నెగిటివ్ టాకే వినిపిస్తుంది. అంటే అతను అంతకుముందు ఇంటర్వ్యూలో నేను రీసెంట్ సినిమాలు చాలా చేశాను, వాటిని ఏమైనా మీరు ఆదరించారా, ప్రేక్షకులు ఆదరించారా, కంటెంట్ ఉంటే ఎందుకు కాబట్టి నేను ఇలాగ ఈ సినిమా నేను ఈవెన్ ట్రైలర్తోనే చాలా విమర్శలు వచ్చాయి కదా. అతను దానికి ఏం సమర్థనం చెప్పుకున్నాడు, నేను చాలా డీసెంట్ సినిమాలు చేశాను, ఏదో సమ్మతమే ఇటువంటి సినిమాలు చెప్పాడు. ఆ సినిమాను ఆదరించలేదు కాబట్టి నేను ఇటువంటి బూత్ సినిమా తీసుకున్నాను అన్నట్టుగా చెప్పాడు. కానీ వీటికి కూడా లాంగ్ రన్లో ఆదరణ అనేది ఉండదు. దానివల్ల ఇప్పుడు టెంపరీగా ఆ సినిమా కమర్షియల్గా సేఫ్ అయితే అవ్వచ్చు, కానీ లాంగ్ రన్లో అతను హీరోగా చాలా పెద్ద మైనస్ అయ్యే అవకాశం ఉంది. విశ్వక్సేన్ కూడా ఒక సినిమా చేసి అది కమర్షియల్ కూడా పెద్ద డిజాస్టర్ అయింది. నేను అటువంటి సినిమా చేయకుండా ఉండాల్సింది, భవిష్యత్తులో అటువంటి సినిమాలు చేయనని చెప్పి ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగా కొన్ని రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత కిరణ్ అబ్బవరం కూడా అటువంటి స్టేట్మెంట్ ఇస్తాడేమో అని నాకు అనిపిస్తుంది. పోనీ ఒకవేళ కమర్షియల్గా పోనీ డబ్బులు బాగా వచ్చినా కూడా రేపు పొద్దున్న ఆడియన్స్ గుర్తుపెట్టుకున్నప్పుడు కే ర్యాంప్ గురించి మాట్లాడుకుంటారా కొన్నేళ్ళ తర్వాత? అంటే మర్యాదగా ఆ హీరో అద్భుతమైన సినిమా తీసాడని కే ర్యాంప్ గురించి మాట్లాడతారా, కా గురించి మాట్లాడతారా? అంటే ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో క్లాసిక్స్ అనే సినిమాలు ఇప్పటికి 1కి 10 సార్లు, 100 సార్లు, 1000 సార్లు చూసిన సినిమాలు ఏవి కూడా అటువంటి బూత్ సినిమాలు కాదు. ఒక మిస్సమ్మ కానీ, ఒక గుండమ్మ కథ కానీ, ఈవెన్ నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, అతడు, కలేజా, ఇటువంటి సినిమాలు ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ చూస్తుంటారు. అందులో ఏముంది, బూత్ ఉందా? కాదు కదా. కాబట్టి ఇది ఒక రాంగ్ నోషన్ అన్నమాట. బూత్ని చొప్పిస్తే యూత్ థియేటర్లకు వస్తారు, తద్వారా మనం కమర్షియల్గా సేఫ్ అవ్వచ్చు అనే ఒక దీంట్లో ఉన్నారు. కానీ అది ఎక్కువ దానికి ఉండదు, ఎక్కువ లైఫ్ ఉండదు దానికి. ఏదో మధ్య మధ్యలో 1-2 సినిమాలు. అంటే ఎవరైనా కొత్త వాళ్ళు ఇంత డబ్బు పెడుతున్నాము, మనం కమర్షియల్గా రిస్క్ తీసుకోలేము కాబట్టి ఇలా చేస్తున్నాము అంటే దాన్ని మనం సమర్థించవచ్చు, లేదంటే సర్లే అని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. సమర్థించడం కాదు, నెగ్లెక్ట్ చేయొచ్చు. కానీ ఇలాగ ఎస్టాబ్లిష్డ్ హీరో వాళ్ళు, బ్యానర్ కూడా ఎస్టాబ్లిష్డ్ ఈ మధ్యకాలంలో వాళ్ళు హాస్య మూవీస్ మంచి సినిమాలు చేశారు. అటువంటి బ్యానర్ నుంచి, హీరో నుంచి భవిష్యత్తులో సూపర్ స్టార్గా ఎదగాలనే ఒక హీరో ఇటువంటి సినిమా చేయడాన్ని ఖచ్చితంగా మనం సమర్థించకూడదు. అండ్ ఇంకొకటి జస్ట్ ప్రొలాంగ్ చేయడానికి ఇంకొకటి అడుగుతున్నాను ఏంటంటే, డబుల్ మీనింగ్ గురించి, ద్వంద్వార్థాలు అని మీరు మాట్లాడారు. డబుల్ మీనింగ్కి బూత్కి వచ్చేసరికి ఏంటంటే కన్వే అయిపోతుంది అవతల వాడికి. అవును, అప్పుడు అవతల వాడికి ఈ బూత్ ఏంటో ఆ బూత్ సెన్స్ వచ్చేస్తుంది. బట్ ఏంటంటే డబుల్ మీనింగ్ వాడితే, ఇప్పుడు నేను సినిమా మొత్తం మింగేరా అని 10 సార్లు అన్నా కూడా నాకు అక్కడ ఏ సర్టిఫికేట్ ఇవ్వడు, యూ సర్టిఫికేట్ ఇస్తాడు, క్లీన్ యూ సర్టిఫికేట్. అది సెన్సార్ వాళ్ళు కూడా అది ఏ సెన్స్లో వాడుతున్నారు. ఇప్పుడు మన సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇటువంటి చాలా దురదృష్టకరమైనటువంటి ముంజా అని, మింగే అని ఇటువంటివి వచ్చేస్తున్నాయి. దాన్ని సినిమాల్లో కూడా పెట్టేస్తున్నారు. సెన్సార్ వాళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. అది అసలు సెన్సార్ వాళ్ళు కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఆ వర్డ్ నువ్వు పర్టికులర్గా మింగే అనే వర్డ్ యూజ్ చేసావంటే ఏంటి, ఏ ఉద్దేశంతో అక్కడ మింగే అనే దీన్ని యూజ్ చేసావు అనేది వాళ్ళు అబ్జెక్ట్ చేయాలి. వాళ్ళు కూడా ఏంటంటే, అది బూత్ పదం, కానీ మింగి అనేది బూత్, అందులో బూత్ లేదు కదా అన్నట్టుగా వదిలేస్తున్నారు. అది దారుణం కదా. అంతే, అప్లై అవుతుందా లేదా ఆ డైలాగ్, అక్కడ సన్నివేశానికి ఆ వర్డ్ అప్లై అవుతుందా లేదా అన్నది కూడా చూసుకోవాలి కదా. ఇటువంటి చాలా లిబర్టీస్ తీసుకుంటున్నారు. సెన్సార్ వాళ్ళని మనం తప్పు పట్టాలి, సినిమా వీళ్ళ కంటే కూడా. ఎందుకంటే వాళ్ళు ఓకే అంటున్నారు కాబట్టి వీళ్ళు అలాగా చేసుకుంటూ వస్తున్నారు. బట్ ఫైనల్గా జనాల నుంచే అది వస్తుంది. ఇప్పుడు ఎలాగైతే జబర్దస్త్ అనే దాన్ని ఇప్పుడు కనుమరుగా అయిపోయిందో, రేపొద్దున ఇటువంటి సినిమాలు కూడా చూస్తారు, 2-3 సార్లు చూస్తారు. తర్వాత ఇంట్లోనే అరే ఎటువంటి సినిమాలు మీరు వెళ్ళారంటే చెత్త కొడతామని చెప్పి ఆఫ్ చేసే పరిస్థితి
తెచ్చుకుంటారు.